శ్రీ గురుభ్యో నమ. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 10-11-2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస శుక్లపక్ష నవమి ఆదివారం. నవమి సాయంత్రం 4:36 వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 7:47 వరకు. వర్జం మధ్యాహ్నం 2:36 నుండి 4:07 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:52 నుండి 4:37 వరకు. సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 5:23. అమృతగడి రాత్రి 11:43 నుండి 1:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. ధ్రువయోగం రాత్రి 11:28, కౌలవం సాయంత్రం 4:36, తైతులం తెల్లవారుజాము 3:33. కార్తీక మాసంలో ఈరోజు 9వ రోజు. 9వ రోజు నూనెతో కూడిన వస్తువుల్ని, పులుపు అంటే ఉసిరి పండును తినకూడదు. మీకు బాగా ఇష్టమైన వస్తువుల్ని దానంగా ఇవ్వాలి. పితృతర్పణాలు ఇవ్వాలి. అష్టవసువుల్ని పితృదేవతల్ని ఆరాధన చేయాలి. కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు అమృత హ్యస్వ పితృదేవతాభ్యాయస్వ కార్తీక దామోదర హ్యస్వ అని కార్తీక హోమం చేసేటువంటి నిత్యహోమం చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల ఆత్మరక్షణ, పితృదేవతల అనుగ్రహం, అష్టవసువుల అనుగ్రహం కలుగుతుంది. అంతేగాదు సంతాన సంరక్షణ కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి కుటుంబ కలహాలు, స్థానచలనము, గృహంలో మార్పులు, దేవాలయ దర్శనం చేస్తే అనుకూలంగా ఉండే అవకాశం. వృషభ రాశి వారు అన్నింటా మీదే పై చెయ్యి, కుటుంబ అనుకూలత, ధనలాభం. మిథున రాశి నిలిచిన పనులు పూర్తవడం, బంధుమిత్రులతో విభేదాలు కానీ శుభవార్త శ్రవణం. కర్కాటక రాశి ఉత్సాహంగా ధైర్యంగా ఉండే అవకాశాలు, యశోభూషణ ప్రాప్తి. సింహరాశి శత్రుబాధలు, రక్త సంబంధ వర్గంతో కలతలు, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, లాభము ఉంది. కన్యారాశి మాట తీరు సరిగ్గా లేకపోవుట, అపనిందలు. స్థిరాస్తులు అభివృద్ధి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. తులారాశి ధనలాభం కానీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం, రుణములు చేసే అవకాశాలు. అంతేకాకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. వృశ్చిక రాశి స్థిరాస్తుల అభివృద్ధి, కుటుంబ వృద్ధి, ధనలాభం, గృహంలో మార్పులు చేర్పులు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం. ధనస్సు రాశి విలాసవంతమైన ప్రయాణాలు, ఖర్చులు ఉండే అవకాశం, అన్ని విధాల లాభం కూడా ఉండే అవకాశం. మకర రాశి వారికి ఈరోజు ధన వ్యయం, అనుకోని విధంగా వ్యయమయ్యే అవకాశం. అలాగే అనుకోని విధంగా 4 రకాలుగా ధనం కూడా చేతికి అందే అవకాశం. భగవద్ ఆరాధన మేలు చేసే అవకాశం. కుంభరాశి ఉద్యోగులు బదిలీలు, గృహంలో మార్పులు, ఇతరులతో విరోధాలు ఉండే అవకాశం. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కోపస్వభావంగా ఉంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, దేవాలయ దర్శనం చేయడం వల్ల భగవద్ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే స్వగృహి ఓం స్వగ్నినే నమః స్వగ్నినే నమః. పూలమాలలకు సృక్ అనే పేరు. పూలహారములు ధరించినటువంటి వాడు, పూలమాలలు ధరించినటువంటి వాడు స్వగ్రి అనబడ్డాడు. అటువాడు దివ్యమైన పరిమళాలతో పుష్పమాలలు ధరించినటువంటి వాడు, అందులో వైజయంతి మాలలు ధరించేటువంటి వాడు కనుక శ్రీహరిని స్వగ్రి అన్నారు. పంచతన్మాత్రాల స్వరూపము వైజయంతి మాలను నిరంతరము ధరించి ఉన్నటువంటి వాడు స్వగ్రి అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.